కావాల్సిన సామాన్లన్నీ అయితే సాక. హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఊరికి ఎందుకు ఉప్పలమ్మ వేసుకుంటున్నాం. కాలు కాలుతున్నాయి అన్న, అయిపోయిందా? మస్తు కాలు కలిసినాయి. సంపుతావా కొట్టి 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 చక్రం అయితే నువ్వు ఏమట్టుకే మీ అంటే మనుషులు అయినా నువ్వు దేవుడు అయిపోయినావు. పైనుండి 40 కొడుతున్నావు. ఏం పని పరాశక్తి చెట్టు కింది దొరసానికి మూడల జడలో వెలిగే దీపాలు దుస్తరమైనాలు తమ్ముడితో గదములొచ్చు కాళికాంబ నడుము చుట్టూ వస్త్రాల మాలికాంబ. అవ్వ అయితే అమ్మవారిని అలంకరిస్తుంది. బోనం వండి బోనంకి పసుపు కుంకుమ పెట్టి అలంకరిస్తుంది. చిన్న మమ్మ అయితే సాకబోయనికి కావాల్సిన సామాన్లన్నీ పట్టుకొస్తున్నారు. నాకు తెలిసిన వరకు అయితే ఇది థర్డ్ టైం అన్నమాట మా అమ్మ వాళ్ళ బైకాడ చేయడం. ఇదైతే ఉప్పలమ్మకి అయ్య మామిడి కొమ్మల తోరణంలా అమ్మవారికి అలంకరిస్తున్నాడు. అమ్మవారికి చేయడం ఒక 5 years తర్వాత ఇప్పుడే అనమాట మళ్ళీ చేయడం. అయితే పాడి పంట చల్లగా చూడాలి అని బైకాడ ఇట్లా శుభ్రం కాడ అన్నిటికాడ మంచిగా ఉండాలి ఎల్లప్పుడు క్షేమంగా అని చెప్పి మనం అయితే ఉప్పలమ్మకి చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే కొమ్ములు తిరిగిన పుట్టలని అయితే అమ్మవారికి అయితే బలిస్తున్నాం. ఎందుకంటే అది 1 year బ్యాక్ మనం అయితే మొక్కుకునే అనమాట. ఇక మంచిగా కుంకుమ పసుపు మంచ బండారి ఇట్లా వేసి కళ్ళుతోనైతే సాక పోసి అమ్మవారికి సమర్పించడం జరిగితే అయితే మస్తు. సో ఇలా మనం మొక్క అయితే తీర్చుకున్నాం అనమాట. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని అయితే.